స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. సో అనూహ్య యాక్చువల్‌గా ఏందంటే ముందు రోజే మనం ఒక మైండ్‌లో పెట్టుకుంటాం అనమాట. రేపు ఈ పనులు చేయాలి, రేపు ఇన్ని పనులు చేయాలి, రేపు ఈ టైంకి నేను రెస్ట్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం ఒక స్కెచ్ ఏసేసుకొని ఉంటాం బ్రెయిన్‌లో. ఇది అనేసి ఒకటి పెట్టుకుంటాం. పిక్చర్ కనిపిస్తది మనకి. బట్ డే స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూ ఈ టైంకి స్టార్ట్ అయ్యి, ఈ టైంకి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకో వర్క్ ఉంది అనుకుంటాం. బట్ టైం మన చేతిలో ఉండదు. అక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తది, ఆగిపోతది. దానివల్ల మొత్తం వర్క్ అంతా డిస్టర్బెన్స్ అవుతది. ఈవెన్ అంటే నేనేం చెప్తున్నానంటే, మనం వర్క్ చెయ్యాలి, ఈ టైంకి కంప్లీట్ చేయాలి అన్నా కూడా టైం మనకి సహకరించకపోవచ్చు. అవును. ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. సెకండ్ థింగ్, టైం మనకు అన్నీ ఇచ్చింది. చాలా కంఫర్ట్‌గా ఉంది. కానీ చేయలేకపోతున్నాం. సో, ఈ 2 అంటే ఏం చెప్తారు? ఇలా టైం అంతా ఉంది. మేము చేయాలనుకుంటున్నాం. 10 చేయాలనుకుంటే అందులో 2 చేస్తున్నాం. రిమైనింగ్ 8 మేము చేయలేకపోతున్నాం. అన్నదానికి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరైతే ఏం చెప్తారు? ప్రొడక్టివిటీ మీరు అడిగింది అదే కదా. ప్రొడక్టివిటీ. ఇందాక చెప్పినట్టు ప్రోకాస్టినేషన్ అనేది ఒక రీజన్. సెకండ్, ఎందుకు అంటే మనకి కొన్నిసార్లు డిసిప్లైన్ అనేది ఉండదు. సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉండదు. సెల్ఫ్ డిసిప్లైన్ తర్వాత ఇంకేముండదు, కన్సిస్టెన్సీ ఉండదు. కరెక్ట్. అవును. మెయిన్ అది ఉండదు. ఇంకా కొంతమంది ఏంటి అంటే పనులు రాసుకుంటారు, పనుల లిస్ట్ అనేది రాసుకుంటారు. అంటే టు బీ లిస్ట్, వాళ్ళు ఏం చేయాలి అది టు డూ లిస్ట్. దాంతోపాటు టు బీ కూడా రాసుకోమని చెప్తాను నేను. యాజ్ అ మైండ్ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్ కోచ్ నా సజెషన్ ఏంటి అంటే, మీరు పనులు ఏం చేయాలో అలాగే కాదు, పని చేసినప్పుడు మీరు ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీ థాట్స్, మీ ఎమోషన్స్ ఎలా ఉండాలి, మీరంతా కామ్ స్టేట్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, ఆ రోజు ఎంత పని ఉంటుంది. అవును. ఇన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం, అమ్మవారిని తయారు చేయడం, మనం తయారవడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి పిలిచి పిలిచి ఇవ్వడం, ఎంత పనులు ఉంటాయి అందరికీను. ఒక్కసారి మీరు కానీ ఇది కరెక్టా కాదా అని అంటే, మీరు 2 రోజుల క్రితం జరుపుకున్న వరలక్ష్మి వ్రతం అనేది చేసినప్పుడు మీ మైండ్ ఎలా ఉంది అనేది మీరు గ్రహించుకోవాలి. ఓకే. కరెక్ట్. ఎంత కామ్ అండ్ పీస్ఫుల్గా స్టేట్లో చేశారు అని. ఎలా ఉంటుందంటే ఆ కంగారులోని, మనకి ఇక్కడ పని అవ్వలేదన్న కంగారులోని మన మాటలు కూడా, మనం పక్క వాళ్ళతో కమ్యూనికేట్ చేసిన విధానం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా హార్ష్గా మాట్లాడతాము. అంటే ఆ ఫ్లోలో వచ్చేస్తుంది మన స్ట్రెస్ అంతా వెళ్ళి అక్కడ పిల్లల మీదో, ఇంట్లో ఉన్న హస్బెండ్ మీదో, హెల్పర్ మీదో, ఎక్కడంటే అక్కడ పడుతూ ఉంటుంది. సో ఏదైనా పని చేయాలి అంటే ముందు మనం కామ్ స్టేట్లో ఉండాలి. మనం కామ్ అండ్ పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడే మనం ఆ పని అనేది సాధించగలం. అయితే ఇది సింపుల్గా చెప్పాలి అంటే, ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత సైలెన్స్. మనం ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చేసాం. స్ట్రెస్ అనేది ఎలా అవాయిడ్ చేయొచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవచ్చు, యాజ్ ఎ మదర్ స్ట్రెస్ అనేది ఎలా రిలీజ్ చేసుకోవచ్చు. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ముందు వెళ్ళి చూడొచ్చు. సో ప్రతి దాంట్లో కూడా మనం ఒకటే విషయం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి అది? మీరు సైలెన్స్, డీప్ బ్రీతింగ్. ఓకే, మీకు మెడిటేషన్ అలవాట్లేదు, యోగా ప్రకారం చాలా ప్రాణాయామాలు కూడా ఉన్నాయి, మీరు ప్రాణాయామం అయినా చేయండి. సెకండ్, జర్నలింగ్. అంటే కృతజ్ఞత. ఏంటి జర్నల్ చేస్తారు? కృతజ్ఞత భావంతో మీ చుట్టుపక్కల ఏమున్నాయో, గ్రాటిట్యూడ్, మీ చుట్టుపక్కల ఏమున్నాయో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ రోజున మనం బతుకున్నాం అంటే అది కూడా గ్రేటే కదా. కోవిడ్ వచ్చి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడంతా ఎంత అయోమయంలో ఉన్నాం. ఇంకా మనం ఇవాళ రోజున బతుకున్నాం అంటే దానికి కూడా చెప్పుకోవచ్చు. మీకున్న ఇంటికి, మీకున్న లగ్జరీస్కి, కంఫర్ట్స్కి, మీకున్న ఫ్యామిలీకి, దేనికైనా అసలు చెప్పలేని విషయం అంటూ ఏమీ లేదు. మనకున్న వెదర్కి, దేనికైనా చెప్పచ్చు. ఇలా గ్రాటిట్యూడ్ అనేది రాసుకుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనం డే స్టార్ట్ అనేది ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చేస్తున్నాం. మన మైండ్ సెట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం రోజు ఒక పాజిటివ్ దీంతో చేస్తున్నామో మన తర్వాత రోజు కూడా బాగా ఉంటుంది. ఆల్రెడీ మనం మెడిటేషన్ చేసి అది ఒక కామ్ స్టేట్లో ఉంటాం కాబట్టి మనకి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అవి అంత ఎఫెక్ట్ అవ్వవు. వెంటనే అయిపోదు, రెగ్యులర్గా హ్యాబిట్ అనేది చేసుకోవాలి. సెకండ్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను.
వారంలోని 6 రోజుల్లో 5 రోజుల్లో వాకింగ్కి వెళ్దామని పెట్టుకున్నాను. 2 రోజులు వెళ్తాను, 3 రోజు 4 రోజు వెళ్ళను. 5 రోజులు మళ్ళీ వెళ్ళాను అనుకోండి, నేను కన్సిస్టెంట్గా ఉన్నట్టే. అయితే ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే 2 రోజులు మానేసాం కదా, ఇంకెందుకులే, నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఏదో ఒక పర్ఫెక్ట్ టైం, ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రూల్ ఏంటి అంటే కంటిన్యూస్గా 2 డేస్ కన్నా ఎక్కువ బ్రేక్ రాకూడదు. మీరు చేసే ఏ పనిలో అయినా, ఏవైనా పలానావి చేయాలి అని మీరు పెట్టుకున్నప్పుడు, ఒక హ్యాబిట్ లాగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు 2 రోజుల కన్నా ఎక్కువ బ్రేక్ అనేది రాకూడదు. ఓకే. ప్రోకాస్టినేషన్ ఇందాక చాలా ఫ్యాన్సీ వర్డ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే అలాగ చేయాలి చేయాలి చేయాలి. ఉదాహరణకు ఒక పిల్లోడు కూడాను హోంవర్క్ ఎక్కువ ఉందనుకోండి, అమ్మో 10 పేజీలు హోంవర్క్ ఉంది, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉంటాడు వీకెండ్లోని 10 పేజీలు హోంవర్క్ ఉంది, నాకు చాలా వర్క్ ఉంది చాలా వర్క్ ఉంది అని మాటల వరకే, చేతల్లో ఉండదు. వాళ్ళు మైండ్లో చేస్తారు కానీ రియల్ యాక్షన్ అనేది మిస్ అవుతుంది. కరెక్ట్. అయితే దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ప్రోకాస్టినేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా బీట్ చేయొచ్చు, దాన్ని అధిగమించి మనం అనుకున్నది ఎలా సాధించవచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు మన వెబినార్లో. సూపర్. సో ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి యూజ్ అవుతుంది కాబట్టి పిల్లల కోసం పేరెంట్స్ టీనేజ్ నుంచి కూడా, అందుకే అవును. 18 years అన్నాం కదా, So, 18 ఎవరైనా years. కూడాను జాయిన్ అవ్వచ్చు. సో And- ఆల్మోస్ట్ మదర్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు పిల్లల విషయంలో. ఇప్పుడు అవును. ఇందాక మీరు అన్నట్టు హోంవర్క్స్ వీటి గురించి, అంటే మా పిల్లలు ఇలా మాట వినలేదు, మొండిగా ఉన్నాడు, వాడి మైండ్ సెట్కి వచ్చే సరిగ్గా లేదు, స్టేబుల్గా లేదు అన్న వాళ్ళందరూ కూడా మదర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్లాసెస్. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అయితే డిసిప్లైన్ లేదని చెప్పుకున్నాం కదా ఇందాక. Yes. డిసిప్లైన్ మోటివేషన్ ఒకటే ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మ్యాటర్ చేస్తుంది. Yes. మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎంత కామ్గా ఉంది, మనం ఎవరితోని సంబోధిస్తున్నాము, మన చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.